అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కూకట్పల్లి చిన్నారి సహస్ర హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు దర్యాప్తు చేస్తుంటే కళ్ళు బైర్లు గమ్మే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. 10 ఏళ్ల సహస్రను అత్యంత దారుణంగా 21 కత్తిపోట్లతో ఆ బాలుడు చంపేశాడు. ఆ తర్వాత గంటలోనే తన పెంపుడు కుందేలు మీద ప్రేమ జాలి చూపించడం, అంటే ఈ భిన్న మనస్తత్వం ఏంటో పోలీసులకు కూడా అంతు చిక్కటంలా. ఈ ప్రవర్తనలో ఇన్ని కోణాలు ఉన్నాయేంటి ఈ బాలుల్లో అని చెప్పి పోలీసులే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎందుకంటే సహస్రను దారుణంగా చంపేశాడు కదా, కస పొడిచి చంపేశాడు. మళ్ళీ వచ్చిన తర్వాత తను ఒక పెంపుడు కుందేలుని పెంచుకుంటా ఉన్నాడు. అది దానికి అనారోగ్యం ఉంది, సరిగ్గా లేవట్లేదు, ముడుచుకొని ఉంది. అది ఏమైంది దీనికని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆసుపత్రికి తీసుకువెళితే అక్కడ వైద్యులు చెప్పాడు, చచ్చిపోయిందమ్మా ఎప్పుడో అన్నాడు. బాధపడ్డాడు. అయ్యో నేను ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి కుందేలు చచ్చిపోయింది అని చెప్పి బాధపడ్డాడు. ఇక్కడ వీడి మనస్తత్వం చూడండి. ఒక పక్క అత్యంత క్రూరంగా ఆ పాపని పొడిచి చంపాడు. దాని పట్ల బాధ లేదు. ఆ ఘటన పట్ల నేను ఒక పాపను చంపేశానే ఆ బాధ లేదు. ఇక్కడ కుందేలు చచ్చిపోయిందని చెప్పి తెగ బాధపడిపోతున్నాడు. అంటే పోలీసులు చెప్పిన వివరాలని నేను చెప్తున్నా. బ్యాట్ దొంగతనం చేస్తూ సహస్రకి పట్టుబడ్డ ఆ బాలుడు ఆమెను చంపినప్పుడు ఏమాత్రం వాళ్ళు ఆ పశ్చాత్తాపం కనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఆ కుందేలు చనిపోయిన తర్వాత వీడు బాధపడిపోవటం ఏంటి ఈ మనస్తత్వం అని చెప్పి చాలా స్పష్టంగా పోలీసులు తన దర్యాప్తులో తేలినప్పుడు అనిపించింది పోలీసులకి. సో వీడు వైఖరి ఈ విధంగా ఉంది ఏంటి అంటే వీడిని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి, వీటి మీద దర్యాప్తు చేస్తూ ఉన్న పోలీసులకి కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. వీడెందుకు ఈ విధంగా తయారయ్యాడు, వీడి ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇది ఆరా తీశారనమాట. వాళ్ళ తండ్రి ఏం చేస్తాడు, ఒక దుకాణం పెట్టాడు. అంతకుముందు ఇది కిరాణా దుకాణం ఉంటుంది కదా, ఆ దుకాణం పెట్టాడు. సరిగ్గా నడవట్లేదు, నష్టాలు వచ్చేసి ఆపేశాడు, క్లోజ్ చేశాడు దుకాణం. ఖాళీగా ఉంటున్నాడు. తాగుడికి బానిసైపోయాడు. ₹1 సంపాదన లేదు. తల్లి మాత్రమే సంపాదిస్తుంది. ఏదో ఒక ప్రైవేటు జాబ్ చేస్తూ ఉంది, పొద్దున పోయి సాయంత్రం వస్తుంది. తల్లి మాత్రమే సంపాదిస్తుంది. వీడు స్కూల్కి ఇష్టం ఉంటే పోతాడు, లేదంటే లేదు. గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు. మరి వీడిని పట్టించుకోవాలా. వీడు ఏదైనా ఒక వస్తువు కొనివ్వమంటే తల్లిదండ్రులు కూడా పేద కుటుంబం కదా, అడిగిన వెంటనే కొనివ్వాలని పరిస్థితి ఉంటుంది. తండ్రి ఏం పని చేయట్లా. అరే నువ్వు మంచిగా చదువుకో, డబ్బులు ఉన్నప్పుడు నేనే ఇప్పిస్తాను కదా నీకు అని చెప్పి సరి చెప్పేవాళ్ళు. కానీ వీడి మనస్తత్వం ఏ విధంగా తయారైపోయింది, నాకు ఏదైనా వస్తువు కావాలంటే నేనే సంపాదించుకోవాలి, నాకు ఏదైనా వస్తువు నాకు ఇష్టం ఉందంటే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, నాకు ఎవరు కొనివ్వరు, నేనే సంపాదించుకోవాలి అన్న థాట్లో నుంచి, అలాంటి ఆలోచన విధానంలో నుంచి దొంగతనాలు ప్రారంభమయ్యాయి. వీడు ఆ గల్లీలో ఒక్కసారి వీడికి సంబంధించిన ఒక బ్యాట్ ఏదో విరగ్గొడితే ఎవరో బాలుడు ఆ గల్లీలో ఆడుకునే అబ్బాయి ఏదో చిన్న డ్యామేజ్ చేస్తే నా బ్యాట్ నువ్వు నాకు కట్టివ్వాల్సిందే, నాకు కొనివ్వాల్సిందే అని చెప్పి గొడవ చేసి వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹500 వసూలు చేశారంట. ఆ ₹500 ఒక పాత షాపులోకి వెళ్ళి, మొబైల్ షాపులోకి వెళ్ళి 500కి ఏదొస్తే అది ఇవ్వండి, నేను బాగు చేయించుకుంటానని చెప్పి ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. ఎప్పుడో పాత ఫోన్ ఒకటి తీసుకున్నాడు. అది తీసుకున్న దగ్గర నుంచి అందులో క్రైమ్ స్టోరీస్ చూడటం మొదలుపెట్టాడంట. దొంగతనాలు, ఈ క్రైమ్లు, ఈ మర్డర్లు, ఇవన్నీ ఆ క్రైమ్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, సిఐడి స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ విపరీతంగా చూశాడు. ఇది నేను చెప్పడం కాదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ విషయాలు. పోలీసుల విచారణలో ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాడు గత కొన్ని రోజులుగా ఏమేం చేశాడు, ఫోన్లో ఏమేం చూశాడు, వాడి మైండ్ సెట్ని ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న పోలీసులకి ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే సహస్రను చంపినప్పుడు రానటువంటి బాధ, తన పెంపుడు కుందేలు చనిపోయినప్పుడు తెగ బాధపడిపోయాడు కదా, ఈ భిన్న మనస్తత్వం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి. గతంలో కూడా చాలా సందర్భాల్లో దొంగతనానికి వెళ్ళాడంట వీడు. చాలా సందర్భాల్లో కూడా దొంగతనానికి వెళ్ళి, ఎందుకంటే ఈ విషయం విచారణ చేస్తున్న పోలీసులకు ఎట్లా తెలుస్తుందంటే, అక్కడ చిన్న పేపర్ ఉంది కదండి, పేపర్ బయటపడింది కదా, ఆ పేపర్ను చూసే స్టెప్ బై స్టెప్ ముందు ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత తాళం పగలు కొట్టాలి, గ్యాస్ ఆన్ చేయాలి. ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపరు సహస్ర మర్డర్ కేసుదా అని చెప్పి
దీన్ని బట్టే వాడి శాసనం చంపేశాడు అనుకున్నారు. కానీ కాదు. ఎప్పుడో 2, 3 నెలల క్రితమే రాసుకున్నటువంటి పేపర్ అంట. అంటే ఇంతకు ముందు కూడా చాలా ఇళ్లలోకి ఈ విధంగా వెళ్ళాడు. చాలా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ విధంగా డబ్బు సంపాదించేవాడు. సంపాదించడం కాదు, డబ్బు దోచుకునేవాడు. ఆ కొట్టేసినటువంటి డబ్బుతో విలాసాలు చేసేవాడు. ఇది పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తుంటే బయటకు వస్తున్న విషయాలు. కాబట్టి అంటే వీడు ఎందుకు ఈ విధంగా తయారైపోయాడు అన్నది కూడా మాట్లాడుకోవాలి. అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎవడు పట్టించుకునేవాళ్ళు. స్కూల్కి వెళ్ళమని చెప్తారు, వీడు స్కూల్కి వెళ్తే వెళ్తారు, లేదంటే లేదు. కాబట్టి వీడు మానసికంగా ఈ విధంగా తయారు కావటానికి ఇదే రీజన్. నాది నేనే సంపాదించుకోవాలి, నేను ఒక క్రిమినల్గా తయారైతేనే నాకు కావలసినవి నేను సమకూర్చుకుంటాను అని భావించి అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలతోనే ఇవన్నీ చేశాడని చెప్పి పోలీసులు తేలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఆధారాలతో సహా పెట్టాలి కదా, వీడు ఎందుకు ఈ విధంగా చేశాడన్నది. ఆధారాలతో సహా పెట్టాలంటే వీడి ట్రాక్ రికార్డ్ను కూడా పరిశీలించాలి కదా, గతంలో ఏం చేశాడన్నది. ఎందుకంటే సహస్ర తల్లిదండ్రులు ఇంకా బాధలో ఆవేదనలో ఉన్నారు. వాడిని కఠినంగా శిక్షించండి సార్, వాడు బాలుడు అంటున్నారు. కాదు, వాడు ఆలోచనలు అలా లేవు. పాపని దారుణంగా చంపాడంటే వాడు బాలుడు ఎలా అవుతాడు, వాడికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని ఆ తల్లిదండ్రులు బాధతో మాట్లాడుతున్నారు. సో కోర్టులో ఆధారాలు పెట్టాలి కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులకు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా కొన్ని ఆధారాలు అయితే సంపాదించారు, అవి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మరి జడ్జి ఏం డెసిషన్ తీసుకుంటారన్నది కూడా చూడాలి. సో డెఫినెట్గా ఈ వీడియో మీద స్పందించండి. ఈ 10వ తరగతి విద్యార్థి సహస్రను చంపినటువంటి బాలుడు మానసిక స్థితి ఎందుకు వీడు ఈ విధంగా తయారయ్యాడంటే మీరేం చెప్తారు? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.